నమస్కారం. మనతో పాటు డాక్టర్ నిశాంత్ గారు ఉన్నారు. నిశాంత్ గారు ఎండి ఎనస్థీషియా చేశారు, అలాగే క్రిటికల్ కేర్లో సూపర్ స్పెషలైజేషన్ చేశారు. ఈరోజు ఈ పాడ్కాస్ట్ చేయడానికి కారణం ఏంటంటే సునీత విలియమ్స్ స్పేస్లో అన్ని నెలల పాటు ఉండి ఇప్పుడే ఈ భూమిపై దిగారు. ఈ దిగిన తర్వాత ఎటువంటి ఇబ్బందులు వస్తాయి, ఎటువంటి ఇబ్బందులు ఆవిడ ఎదుర్కొంటారు, ఎటువంటి వ్యాధులు, రోగాలు, కష్టాలు వచ్చే అవకాశం ఉంది, వాటిని ఎలా అధిగమించడానికి ఎంత టైం పడుతుంది, ఈ వైద్య పరంగా ఏ బృందం ఆవిడని కాపాడతారు, ఆవిడ హెల్త్ని చూస్తారు, నిశాంత్ గారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే శర్మ గారు. సునీత విలియమ్స్ గురించి ఇప్పుడు మనం మోస్ట్ కరెంట్ టాపిక్, ప్రపంచమంతా ఆవిడ గురించే మాట్లాడుకుంటుంది. 9 నెలల తర్వాత భూమిపైకి వచ్చారు. సో క్రిటికల్ కేర్ వాళ్ళ యొక్క పాత్ర ప్రధానంగా ఉంటుందా ఇందులో? ఉంటుందండి. ఎందుకంటే మనకి ఇప్పుడు ఏదైనా స్పేస్ ట్రావెల్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఎప్పుడైనా మనకి మల్టీ ఆర్గాన్ సిస్టమ్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు, రకరకాల ఆర్గాన్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు క్రిటికల్ కేర్ వాళ్ళ రోలు ఉంటుందండి. సో అలాగే స్పేస్ ట్రావెల్లో కూడా మనము ఇప్పుడు డిస్కస్ చేయబోయే దీంట్లో చాలా ఆర్గాన్స్ ఇన్వాల్వ్ అవుతాయి అన్నమాట. సో యాంటీ గ్రావిటీ అంటే యాజ్ ఇన్ మన మైక్రోగ్రావిటీ అంటారు. సో ఆ మైక్రోగ్రావిటీలో హ్యూమన్ బాడీ చాలా రోజులు ఉన్నప్పుడు ఏమేమి చేంజెస్ అవుతాయి అనేవి. సో 9 నెలల పాటు, అంతకుముందు ఆమెకి 1965లో ఆవిడ పుట్టారు, అంటే ఇప్పుడు 60 ఏళ్ళు, సుమారు 59 ఏళ్ళ సమయంలో ఆ వయసులో ఉన్నప్పుడు ఆవిడ స్పేస్లోకి వెళ్ళారు. అనుకోకుండా 8 రోజులు ఉండాల్సింది నెలలు ఉండాల్సి వచ్చింది. సో ఇక్కడికక్కడికి కంప్లీట్ చేంజ్ ఉంటుంది వాతావరణం అన్నీ కూడా. దానికి తగ్గట్టుగానే ప్రిపేర్ చేసి ఆవిడని పంపించారు. మధ్యలో అనేక టెక్నికల్ ఇబ్బందులు రావడం వల్ల ఎక్కువ కాలం అక్కడ ఉండాల్సి వచ్చింది. అక్కడ ఎటువంటి ఇబ్బందులు ఆవిడ ఫేస్ చేసి ఉంటుంది, దానికి కారణాలు ఏమి చెప్పగలుగుతారు? ఫస్ట్ అది చూద్దాం, తర్వాత భూమికి వద్దాం. బాడీ పరంగా ఇబ్బందులు అంటే ఫస్ట్ మనకి మైక్రోగ్రావిటీలోకి వెళ్ళినప్పుడు ఎర్త్తో పోల్చుకుంటే ఎర్త్లో ఏముంటుంది, మనకి గ్రావిటీ ఉంటుంది కాబట్టి మోస్ట్ ఆఫ్ మన బ్లడ్, ఫస్ట్ మనం హార్ట్ గురించి మాట్లాడాలి కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి, హార్ట్ అనేది ఒక స్ట్రెస్కి గురవుతుంది అనమాట. ఎందుకంటే మన గ్రావిటీలో ఉన్నప్పుడు బ్లడ్ అనేది లెగ్స్లోకి, అంటే లోయర్ పార్ట్ ఆఫ్ ద బాడీకి గ్రావిటీ పుల్ వల్ల అంతా అక్కడ పూలప్ అవుతుంది. సో అది స్పేస్లో ఉండకపోయేసరికి ఆ బ్లడ్ అంతా అనేది ఎక్కువ శాతం మనకి పై భాగంలో ఎక్కువ డిస్ట్రిబ్యూట్ అవుతుంది అన్నమాట. సో దానివల్ల ఏమవుతుంది, హార్ట్కి ఎక్కువ ప్రెషర్ ఉండదు. హార్ట్కి ప్రెషర్ అనేది మనకి ఈజీగా అది పంప్ చేయగలుగుతుంది. సో వర్క్ ఎక్కువ లేకపోయేసరికి హార్ట్ అనేది ఒక కైండ్ ఆఫ్ అట్రోఫీలోకి వెళ్తుంది అన్నమాట. అట్రోఫీ అంటే మెడికల్ టర్మ్ ఫర్ వీక్ అయిపోవడానికి అనమాట. ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ చేస్తే ఎలా స్ట్రాంగ్ అవుతామో, పని చేయకపోతే అలాగే వీక్ అవుతుంది అనమాట. ఇట్ ఈస్ రివర్సిబుల్. మళ్ళీ ఇక్కడికి ఎర్త్ మీదకి వచ్చేసినాక ఒక మేబీ 1 or 2 వీక్స్లో అది రివర్స్ అయిపోతుంది. దానివల్ల వచ్చే ఇంకా పెద్ద ఇష్యూ ఏంటంటే, పై భాగం ఆఫ్ ది బాడీ మనకి ఈ లాట్ ఆఫ్ బ్లడ్ సర్క్యులేషన్కి యూజ్ అయి ఉండదు అనమాట. సో నర్వస్ సిస్టమ్ అనేది ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. బ్రెయిన్ కానీ మన సెన్సెస్ కానీ ఇట్లాంటివన్నీ ఎఫెక్ట్ అవుతాయి. బ్రెయిన్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రావిటీ ఉండదు, అవి ఉండవు కాబట్టి ఈ స్పేషియల్ ఓరియంటేషన్ అంటారు, ఏది ఎక్కడ ఉంది, ఎంత డిస్టెన్స్లో ఉంది, డెప్త్ పర్సెప్షన్ అనేవన్నీ ఎఫెక్ట్ అవుతాయి అనమాట. ఎందుకంటే కళ్ళు కూడా కంజెస్ట్ అంటారు కదా, వాటర్ ఎక్కువ ఉందని అంటే కంజెస్ట్ అవుతుంది కాబట్టి సరిగ్గా తీసుకోవాలి, యాజ్ ఇన్ మన సెన్సెస్ అనేవి సరిగ్గా రావన్నమాట. అలాగే ఇప్పుడు మనకి జలుబు చేస్తే కంజెషన్ అంటాము, అలాంటిదే ఇప్పుడు బాడీ యాజ్ ఇన్ పై భాగంలో బ్లడ్ ఎక్కువ ఉండేసరికి ఆ కంజెషన్ అనేది ఎక్కువ అయ్యి టేస్ట్ కానీ స్మెల్ కానీ ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. అక్కడ ఉన్నప్పుడు నడవడం కానీ ఇట్లాంటివన్నీ ఎక్కువ చేయరు కాబట్టి బాడీలో ఉండే ఈ మజిల్స్ ఇవన్నీ బాగా వీక్ అయిపోతాయి. ఎక్కువ వీక్ అయ్యేవేంటి, ఇప్పుడు మన కాళ్ళు కానీ నడుము కానీ మనం ఇక్కడ నడిచేటప్పుడు అవి ఎక్కువ మజిల్స్ వెయిట్ బేర్ చేస్తాయి. అది అక్కడ ఉండదు కాబట్టి మనకి ఈ కాళ్ళల్లో ఈ బ్యాక్లో ప్రోటీన్ డిపాజిషన్ అనేది వీక్ అయిపోయి వాళ్ళు కిందకు వచ్చిన తర్వాత మళ్ళీ ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో మోస్ట్లీ వాళ్ళు అక్కడ ఫేస్ చేసేది ఈ వీక్నెస్లు అనేవి ఎక్కువ ఉంటాయి అన్నమాట. మామూలుగా బ్రెయిన్కి ఈ గురుత్వాకర్షణ శక్తి అంటే గ్రావిటీ ఈ చెవి ద్వారా, చెవిలో ఉండే ఒక దీని ద్వారా బ్రెయిన్కు సంకేతం అందుతుందట కదా. అవును. అక్కడ ఉండటం వల్ల దానికి ఇబ్బంది వస్తుందా? అక్కడ ఉండటం వల్ల ఇబ్బంది వస్తుంది, కానీ ఆ ఇబ్బంది ఎక్కువ తెలిసేది వాళ్ళు కిందకు వచ్చాక తెలుస్తుంది. ఎందుకంటే దట్ ఈస్ స్పేషల్ ఓరియంటేషన్ అనమాట. జనరల్గా మనకి ఈ చెవు లోపల వెస్టిబ్యూల్ అని ఒకటి ఉంటుంది. ఆ వెస్టిబ్యులర్ సిస్టంలో ఏముంటుందంటే ఒక 3 సర్క్యులర్ అపారటస్ ఉంటాయి. ఆ వెస్టిబ్యూల్ అనే దాంట్లో ఇలా 3 సర్క్యులర్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఒకటి ఈ డైరెక్షన్లో, ఒకటి ఈ డైరెక్షన్లో, ఒకటి ఈ డైరెక్షన్లో. సో ఆ 3లో ఉండే అపారటస్ వల్ల మనకి రైటింగ్ రిఫ్లెక్సెస్ అనేవి వస్తాయి. అంటే ఒకవేళ మనం పడుకొని తూగామనుకోండి, టక్ మనం ఇట్లా మనం కరెక్ట్ చేసుకుంటుంటాం కదా, అవన్నీ దానికి అదే కాజ్ అనమాట. సో
సో ఇప్పుడు ఆ రైటింగ్ రిఫ్లెక్సెస్ ఇవన్నీ మనం పైకి వెళ్ళేసరికి ఏమవుతుంది, ఇప్పుడు మనం గ్రావిటీ పడిపోతున్నాం కాబట్టి మనకు తెలుస్తుంది పడిపోతున్నాం కరెక్ట్ చేసుకోవాలని చెప్పి, అది అక్కడ ఉండదు కాబట్టి ఆ రిఫ్లెక్సెస్ అన్నీ నంబ్ అయిపోతాయి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమవుతుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పేషల్ ఓరియంటేషన్ లేదు, రెండోది ఇది డియాక్లిమటైజ్ అయిపోయింది అంటే అలవాటు లేకుండా పోయింది, అండ్ మూడోది కాళ్ళు అన్ని చేతులు కొంచెం వీక్గా ఉన్నాయి ఆబ్వియస్లీ పని చేయలేదు కాబట్టి. సో తడబడుతుంటారు, పడిపోవచ్చు, వీక్నెస్ రావచ్చు, సింకోప్ అంటే కళ్ళు తిరగచ్చు, ఇట్లాంటివి ఎక్కువ జరుగుతుంటాయి అన్నమాట. మామూలుగా ఈ మన బ్లడ్ సర్క్యులేషను హార్ట్ పంపింగ్ జరగటం అనేది భూమిపైన ఉన్నప్పుడు న్యాచురల్గా జరుగుతుంది, పైకి వెళ్తే ఆపోజిట్ అయిపోతుంది కదా. అదే ఆపోజిట్ అనడం కంటే మోర్ హోమోజీనస్ అవుతుంది. హోమోజీనస్ అంటే ఎలా చెప్పాలి, ఈక్వల్గా అవుతుంది. సో జనరల్గా ఏమవుతుంది అంటే బాడీలో పైన నుంచి కింద దాకా తీసుకుంటే కింద శాతం ఎక్కువ బ్లడ్ సరఫరా అవుతూ ఉంటుంది గ్రావిటీ వల్ల. సో జనరల్గానే మన బాడీలో కింద కాళ్ళల్లో బ్లడ్ ఎక్కువ ఉంటుంది, అది పైకి రావడానికి కష్టం కాబట్టి మన వీన్స్లో వాల్వ్స్ అనేవి ఉంటాయి. ఆ వాల్వ్స్ అనేవి ఏంటంటే బ్లడ్ని పైకి పుష్ చేస్తూ ఉంటుంది అనమాట. సో మనం అక్కడికి మైక్రోగ్రావిటీకి వెళ్ళినప్పుడు ఇంకా ఈ వీన్స్ యాజ్ ఇన్ వాల్వ్స్తో కానీ ఈ గ్రావిటీకి సంబంధించిన పూలప్ అవ్వడం కానీ అన్నీ ఉండవు. సో ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది, కంప్లీట్లీ ఆపోజిట్ అని మనం చెప్పలేం కానీ బాడీ అంతా ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది అనమాట. సో దానివల్ల ఇందాక మాట్లాడినట్టు ఇవన్నీ అవుతాయి. అంటే వాళ్ళకి పైకి పంపించినప్పుడే వాళ్ళు అక్కడ ఆ స్పేస్కి ఆ వాతావరణానికి తగ్గట్టుగా ఉండటానికి సరైన ఎక్సర్సైజులు, యోగా, లేకపోతే ఆహారము, ఇవన్నీ కూడా వాళ్ళు ప్రిపేర్ చేసి కదా పంపిస్తారు. డెఫినెట్గా చేస్తారు సార్ అవన్నీ. మనం మామూలుగా నాసాలో చూసినా కానీ వాళ్ళు ప్రతిదీ వాళ్ళకి ట్రైనింగ్ చేస్తారు అండ్ హెల్త్ స్క్రీనింగ్ చేస్తారు. లైక్ హెల్త్ స్క్రీనింగ్ అంటే ఇన్ఫెక్షన్స్ పరంగా చేస్తారు, నాన్ ఇన్ఫెక్షన్స్ అంటే ఏజ్కి తగ్గట్టు ఏమేమి డిసీజెస్ వస్తాయి, ఏమేమి క్యాన్సర్స్ రావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు చెక్ చేసి అన్నిటినీ వాళ్ళు స్క్రీన్ చేసి అన్నీ నెగిటివ్ అనుకున్నాకే పంపిస్తారు. బట్ ఈవెన్ దెన్ మన బాడీ అనేది పుట్టినప్పుడు గ్రావిటీలోనే డెవలప్ అవుతుంది కాబట్టి మనం మైక్రోగ్రావిటీకి వెళ్ళినప్పుడు ఈ చేంజెస్ అనేవి డెఫినెట్గా జరుగుతాయి. సో మామూలుగా అక్కడ స్పేస్లో ఎన్ని రోజుల వరకు కంఫర్టబుల్గా ఉండగలుగుతారు, డిస్కంఫర్ట్ ఇవన్నీ కూడా ఎప్పుడు మొదలవుతాయి ఇబ్బందులు? సో డిపెండ్స్ ఆన్ ద టూ థింగ్స్ సార్. ఒకటి మీరు అడిగింది కరెక్ట్గా ఏ టైంకి ఎన్ని రోజులు, వారం రోజులు, 10 రోజుల వరకు తర్వాత అన్నట్టుగా. ఇంకోటి మనం ఎంత హైట్కి వెళ్తున్నాము అనేది కూడా. లో ఆర్బిట్ అంటే సబ్ ఆర్బిటాల్ అంటారు, ఇంకోటి ఆర్బిటాల్ అంటారు. సబ్ ఆర్బిటాల్లో జనరల్గా ఇప్పుడు మనం చూస్తున్నట్టు స్పేస్ టూరిజం అని స్టార్ట్ చేశారు. సబ్ ఆర్బిటాల్గా వెళ్ళి ఒక 3 to 5 minutes లేకపోతే మ్యాక్సిమం 10 minutes గ్రావిటీ లేనిది వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే మైక్రోగ్రావిటీని ఎక్స్పీరియన్స్ చేయాలి అని వెళ్తుంటారు. వాళ్ళలో ఇంత చేంజెస్ రాకపోవచ్చు. బట్ ఆర్బిటాల్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళు 10 minutesకి రాలేరు కాబట్టి వాళ్ళు మోర్ దాన్ 1 week to 10 days ఉంటారు. ఇప్పుడు ఐఎస్ఎస్కి వెళ్ళినా కానీ, ఇప్పుడు రష్యన్ది మీర్ స్టేషన్కి వెళ్ళినా కానీ ఎక్కువ రోజులు ఉంటారు కాబట్టి మోస్ట్లీ వాళ్ళలో ఈ చేంజెస్ అన్నీ వస్తాయి. మామూలుగా వాడు పంపించినప్పుడు ఏమో 8 days అనుకున్నారు ఫస్ట్ షెడ్యూల్. ఆ టెక్నికల్గా ప్రాబ్లం రావడం వల్ల అది మంత్స్ టుగెదర్ అయిపోయి ఆల్మోస్ట్ 9 months ఉండాల్సి వచ్చింది కదా. ఇప్పుడు ఇమీడియట్గా ఆవిడ శరీరంలో ఎటువంటి మార్పులు జరుగుతాయి, ఆవిడ ఎటువంటి ఇబ్బందులు ప్రస్తుతం ఆవిడ ఎదుర్కొనే అవకాశం ఉంది? సో ఇమ్మీడియట్గా అంటే ఏదైతే ఇన్ని రోజులు ఆమె బాడీలో ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ బ్లడ్ వల్ల ఆమె బాడీ దేనికైతే అలవాటు పడిందో అది మనకి ఇక్కడ సడన్గా మారడం జరుగుతుంది. అంటే బ్లడ్ సడన్గా ఇన్ని రోజులు పైన బ్రెయిన్కి ఎక్కువ బ్లడ్ పోయే పరిస్థితి నుంచి ఇక మన లోయర్ బాడీలో మళ్ళీ బ్లడ్ పూలప్ అయ్యే పరిస్థితికి వస్తారు. దానివల్ల ఏమవుతుంది, బ్రెయిన్కి సరిగ్గా అందకపోగా కూర్చోనుండి లేకపోతే పడుకోనుండి లేచినప్పుడు సడన్గా కళ్ళు తిరగడం జనరల్గా జరుగుతుంటుంది. దాన్ని ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ అంటారు. అలాంటి ఎపిసోడ్స్ చాలా కామన్గా జరుగుతాయి. ఫస్ట్ థింగ్. రెండోది మనం అనుకున్నట్టు స్పేషల్ ఓరియంటేషన్ కానీ ఈ ప్రాప్రియోసెప్షన్ అంటారనమాట. అంటే ఇప్పుడు నేల మీద నడవాలి అని అంటే బ్రెయిన్ సిగ్నల్ ఇస్తుంది, కాలు తీసుకు ఇక్కడ ఈ కాలు తీసి అక్కడే అని చెప్పి. కానీ ఎంత యాంగిల్లో పెట్టాలి, మన జాయింట్స్ ఎంత యాంగిల్లో కదలాలి, ఎంత స్పీడ్గా కదిలి నేల మీద తగలాలంటే ఎక్కడ ఆపాలి, ఇట్లాంటివన్నీ ప్రాప్రియోసెప్షన్ అంటారు. టైమ్ అండ్ డిస్టెన్స్. ఎగ్జాక్ట్లీ. సో యాంగిల్ కూడా, టైం, డిస్టెన్స్, యాంగిల్ ఇవన్నీ కూడా వాళ్ళకి డిరేంజ్డ్ అయిపోతాయి. డిరేంజ్డ్ అంటే అలవాటు లేకుండా పోతాయి కాబట్టి నడవడంలో కూడా ఆబ్వియస్లీ వాళ్ళకి ప్రాబ్లమ్ వస్తుంది. సో ఈ రెండు ఫస్ట్ వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసేది. దెన్ దాని తర్వాత ఈ బీపీ ఇవన్నీ మానిటరింగ్ చేయటంలో ఇవన్నీ మనం చూసుకోవాల్సి ఉంటుంది. అంటే బ్రీతింగ్ కానీ, ఆక్సిజన్ కానీ, అలాగే బ్రెయిన్ ఫంక్షనింగ్ కానీ, అలాగే బోన్స్ స్ట్రెంగ్త్ కానీ, తర్వాత మీరు చెప్పినట్టు బీపీ షుగర్ లెవెల్స్ కానీ, నడిచే విధానం కానీ, ఆహారం అక్కడ ఉన్నప్పుడు అందించిన ఆహారం వేరు, ఇక్కడ మన భూమిలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మన మామూలు ఆహారం మొదలవటం, అది తీసుకునే విధానం కానీ, అది డైజెషన్ కానీ, అలాగే స్లీప్ కానీ, ఇవన్నీ ఇబ్బందులు వస్తాయి కదా. డెఫినెట్గా సార్, అన్ని ఆర్గాన్ సిస్టమ్స్ ఇన్వాల్వ్ అవుతాయి. డెఫినెట్గా మీరు అన్నట్టు లంగ్స్ గురించి మాట్లాడుకుంటే నార్మల్గా మనం చూసుంటాం, నాకు పడుకున్నప్పుడు ఎక్కువ బ్రీతింగ్ డిఫికల్టీ ఉంది, కూర్చుంటే ఎక్కువ అవ్వట్లేదు అంతా అని చెప్పి. సో అది ఎందుకు అవుతుంది అంటే మన డయాఫ్రామ్ అనేది మన మెయిన్ రెస్పిరేటరీ మజిల్ అనమాట. అది మనం అప్రైట్గా ఉన్నప్పుడు డయాఫ్రామ్ గ్రావిటీ పుల్ వల్ల కిందకి జరుగుతుంది.
డయాఫ్రమ్ అంటే తెలుసు కదా మనకి, డయాఫ్రమ్ అనేది లంగ్ కింద అబ్డామిన్ పైన ఉంటుంది. అది కిందకి జరిగేసరికి లంగ్ వాల్యూమ్ అనేది కాస్త ఇంక్రీజ్ అయ్యి మన బ్రీతింగ్ కెపాసిటీ కానీ బ్రీతింగ్ ఈజీనెస్ కానీ పెరుగుతుంది. అది గ్రావిటీ మైక్రో గ్రావిటీకి వెళ్ళినప్పుడు ఈ పుల్ అనేది పోతుంది కాబట్టి ఆబ్వియస్లీ కిందకు ఉండకుండా కాస్త పైకి ఉంటుంది. సో అప్పుడు వాళ్ళకి లంగ్ వాల్యూమ్స్ అనేవి కూడా తగ్గుతాయి. సో అక్కడ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ లంగ్ కెపాసిటీస్ పెరుగుతాయి కాబట్టి బెటర్గానే వాళ్ళకి ఊపిరి అందడం ఇవన్నీ ఉంటాయి. ఇంకోటి మీరు అన్నట్టు ఫుడ్ తీసుకునే దగ్గరలో ఫుడ్ తీసుకునేది ఏమవుతుంది అంటే జనరల్గా మన బాడీలో మనం డైజెషన్కి కాజ్ చేసే మన ఏదైతే ఎంజైమ్స్ ఉన్నాయో దాంతోపాటు మన గట్ మైక్రోబయోమ్ అంటారు, అంటే గట్లో మన ఇంటెస్టైన్లో ఉండే బ్యాక్టీరియా అనమాట. సో ఆ బ్యాక్టీరియా గుడ్ బ్యాక్టీరియా అని మీరు వినుంటారు కదా, గుడ్ బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియా. గుడ్ బ్యాక్టీరియా ఏంటంటే మనలో ఉండి మనకు హెల్ప్ చేసే వాటిని గుడ్ బ్యాక్టీరియా అంటాం. సో ఎర్త్లో ఈ గ్రావిటీలో ఈ ఎన్విరాన్మెంట్లో ఈ సరౌండింగ్స్లో ఏవైతే బ్యాక్టీరియా మన బాడీలో ఉన్నాయో అవి స్పేస్లోకి మైక్రోగ్రావిటీకి వెళ్ళినప్పుడు మన కోఆపరేటివ్గా బిహేవ్ చేస్తాయా లేక బ్యాడ్ బ్యాక్టీరియా అవుతాయా అనేది మనకి ఆబ్వియస్లీ తెలియదు అనమాట. సో అక్కడికి వెళ్ళినాక వాళ్ళకి డైజెషన్ ఇష్యూస్ ఉంటాయి. మోరోవర్ వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళు తినే ప్రోటీన్ మజిల్స్లోకి వెళ్ళదు కాబట్టి ఆ అబ్జర్ప్షన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. బోన్ డెన్సిటీ, బోన్లో ఏంటంటే సార్ మామూలుగా బోన్స్లో డెవలప్మెంట్ ఎలా ఉంటుందంటే కొన్ని కాల్షియంని డిపాజిట్ చేసే ఉంటాయి బోన్ని పెంచడానికి, ఆస్టియోబ్లాస్ట్స్ అంటారు. కొన్ని కాల్షియంని తీసేసే ఉంటాయి, ఆస్టియోక్లాస్. సో ఈ రెండింటి బ్యాలెన్స్ని బట్టి, అంటే ఈ బ్యాలెన్స్ ఎలా చేస్తాయి మనం వాడుకని బట్టి, ఎక్కువ వాడుతున్నాం అనుకోండి ఎక్కువ కాల్షియం డిపాజిట్ చేసి మంచిగా స్ట్రెంగ్తన్ చేస్తాయి. అందుకే మనం ఎక్సర్సైజ్ చేస్తే బెటర్ అని అంటుంటారు. సో జనరల్గా అక్కడ ఏమవుతుంది, మనం బోన్స్ మీద ప్రెషర్ పెట్టము, వెయిట్ బేరింగ్ బోన్స్ని కూడా మనము లైట్ చేసేస్తాము. అప్పుడేమవుతుంది బాడీకి ఏమనిపిస్తుంది, ఇది వాడుకోవట్లేదు కాబట్టి దీనికి ఎక్కువ కాల్షియం అవసరం లేదని చెప్పి ఆ కాల్షియంని బయటికి తీసి బాడీ నుంచి బయటికి పంపించడం స్టార్ట్ చేస్తుంది. సో కిడ్నీ ద్వారానే బయటికి వెళ్ళాలి కదా, కిడ్నీలో కాల్షియం పోతే కాల్షియం స్టోన్స్ ఫామ్ అవుతాయి. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో బోన్ స్ట్రెంగ్త్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది కదా, డెఫినెట్లీ తగ్గుతుంది. డెఫినెట్లీ మనం ఇప్పుడు చెప్పుకున్నట్టు ఈ ఆస్టియోక్లాస్ట్ అనే దాని ఏదైతే ఈక్విలిబ్రియం ఉందో అది దెబ్బతింటది కాబట్టి ఎప్పుడైతే ఇప్పుడు మనకి ఆస్టియోపోరోసిస్ అంటాం, అంటే మనకి ఏజ్ అయిపోయిన తర్వాత అంటే 60 తర్వాత 70 తర్వాత ఆస్టియోపోరోసిస్ అనేది ఒకటి నోన్ డిసీజ్ అనమాట. డిసీజ్ అనకూడదు, ఇట్స్ ఫిజియాలజీ. నెమ్మదిగా బోన్స్ స్ట్రెంగ్త్ తగ్గిపోవడం, ఏజ్ రిలేటెడ్ అనుకోండి. సో అవన్నీ మనకి అక్కడే స్టార్ట్ అవుతాయి, అక్కడ వాళ్ళు వెళ్ళినప్పుడు స్టార్ట్ అవుతాయి అనమాట. ఎందుకంటే బోన్స్ వాడక వీక్ అయిపోతుంటాయి. స్ట్రెంగ్త్ తగ్గిపోవడం అనేది కొన్నిసార్లు 1 to 2% పర్ డే కూడా మనకి తగ్గచ్చు అనమాట. ప్రాపర్గా మనకు ఉండే స్ట్రెంగ్త్ నుంచి 1 to 2% డే కాదు పర్ మంత్ తగ్గచ్చు అనమాట. సో దానివల్ల ఏమైనా ఎముకలు ఇరిగిపోయే అవకాశం ఉందా, హ్యాండిక్యాప్ అయ్యే అవకాశం ఉందా? సో ఇరిగిపోయి హ్యాండిక్యాప్ అనేది డిపెండ్స్ ఆన్ వాళ్ళు వాట్ ఆర్ ది ఫేసింగ్ దేర్ అనేది సార్. ఎందుకంటే మనకి ఇప్పుడు ఆబ్వియస్లీ అక్కడ గ్రావిటీ ఉండదు, సో వాళ్ళు పరిగెత్తలేరు కాబట్టి కొన్నిసార్లు అవి మెషినరీ వాళ్ళు హ్యాండిల్ చేస్తున్నప్పుడు ఏమన్నా దెబ్బలు తగలచ్చు. ఆ దెబ్బలు తగిలినప్పుడు ఈజీగా బోన్స్ బ్రేక్ అవుతాయి డెఫినెట్లీ. అండ్ హీలింగ్ ప్రాసెస్ అంటే ఏంటి, మన బాడీలో మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది కరెక్ట్గా నార్మల్గా పనిచేస్తుందని అంటే హీలింగ్ ప్రాసెస్ కరెక్ట్గా అవుతుంది. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత మన ఇమ్యూన్ సిస్టమ్ కూడా కన్ఫ్యూజ్ అయిపోతుంది అనమాట. అది రెగ్యులర్గా చేయాల్సిన పనులు చేయకపోగా బాడీలో ఇన్ఫ్లమేషన్ అనే దాన్ని రన్ చేస్తూ ఉంటుంది అన్నమాట. దాంతో అక్కడ ఫ్రాక్చర్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువే, ఎందుకంటే వాళ్ళు అక్కడ హాస్టల్ ఎన్విరాన్మెంట్లో ఉంటారు. హీలింగ్ కూడా చాలా స్లోగా అంటే డిస్రెగ్యులేటెడ్గా కూడా జరగచ్చు అనమాట. అండ్ వాళ్ళు కిందకు వచ్చేసిన తర్వాత ఆబ్వియస్లీ ఇన్ని రోజుల తర్వాత వాళ్ళు వీక్ అయిపోయి ఉంటారు కాబట్టి కిందకు వచ్చేసి ఇక్కడ రెగ్యులర్ యాక్టివిటీస్ చేసినప్పుడు కూడా వాళ్ళకి జాయింట్ పెయిన్స్, ఫ్రాక్చర్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. అంటే వాళ్ళు వాకింగ్ చేసినప్పుడు కానీ, రన్నింగ్ చేసినప్పుడు కానీ, ఏదైనా బరువులు మోసినప్పుడు కానీ, లేకపోతే మెట్లు ఎక్కినప్పుడు కానీ, లేకపోతే ఏదైనా తగిలినప్పుడు కానీ ఆ బోన్ స్ట్రెంగ్త్ వీక్ అయిపోతుంది కాబట్టి అది తట్టుకోవడం కష్టం కదా. ఎగ్జాక్ట్లీ. అందుకే వాళ్ళు మనకి నాస్ ప్రకారము ఇట్లా నాస్ అనే కాదు, ఆల్ స్పేస్ ఏజెన్సీస్ ఫాలో ముందే మనకి ట్రైనింగ్ అని, ఎక్సర్సైజ్ ట్రైనింగ్లు, ఇట్లా స్పెసిఫిక్ ట్రైనింగ్స్ అన్ని ఒక ప్రోటోకాల్స్ ఉంటాయి వాళ్ళకి. ఇన్సైడ్ దట్ మనం తీసుకున్నప్పటికీ, మనం అక్కడికి వెళ్ళి ఎక్సర్సైజ్ చేసినప్పటికీ అవి అంత ఈజీగా మనం అవాయిడ్ చేయలేం కాబట్టి డైటరీ హ్యాబిట్స్లో కాల్షియం ఎక్కువ తీసుకోవటం, ప్రోటీన్ ఎక్కువ తీసుకోవటం, ఇవన్నీ కూడా స్ట్రక్చర్డ్ ప్లాన్ ఉంది వాళ్ళకి. అలాగే ఒకవేళ దాన్ని తీసుకున్నప్పటికీ వాళ్ళకి ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని అంటే కొన్ని మెడిసిన్స్ కూడా అవసరం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి వాళ్ళకి. మెడిసిన్స్ కూడా యాక్చువల్లీ అప్రూవ్డ్ మెడిసిన్స్ కూడా ఉన్నాయి వాళ్ళు. సో మనిషి హెల్త్లో మీరు గట్ హెల్త్ గురించి చెప్పారు, గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా. ఆ పైకి వెళ్ళటం వల్ల ఆ మైక్రోబయోము అది చాలా కీలకమైంది. అవి మొత్తం గుడ్ బ్యాక్టీరియా అంటే మనకి మన హెల్త్ ఇచ్చేవి,
బ్యాడ్ బ్యాక్టీరియా అంటే మనకి ఇల్ హెల్త్ని ఇచ్చేవి. ఆ పైకి వెళ్ళటం వల్ల మొత్తం కూడా మన గుడ్ బ్యాక్టీరియా ఎలా వర్క్ చేస్తుందో కూడా మనకు తెలియదు. కాబట్టి బ్యాడ్ బ్యాక్టీరియా ఎక్కువ వర్క్ చేసే అవకాశం ఉంటుంది. అలా అని చెప్పలేము, ఇంకా మనకి ప్రూఫ్ లేదు దానికి. ప్రాబబ్లీ మనకు ప్రూఫ్ ఫ్యూచర్లో ప్రూఫ్ తెలిసిందనంటే రావచ్చు. బట్ దానికంటే ఇంపార్టెంట్ ఏంటంటే మన ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే డిస్రెగ్యులేటెడ్ ఉంటుంది అని చెప్పానో, దానివల్ల ఏమవుతుందనంటే మనకుండే ప్రాపర్ ఇమ్యూన్ సిస్టమ్ వల్ల మన బాడీలో ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పటికీ, వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ టీబీ కానీ వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఈ ఇమ్యూన్ సిస్టమ్ బాగా పటిష్టంగా ఉన్నప్పటికీ అవి రియాక్టివేట్ అవ్వవు అనమాట. అంటే అవి పడుకొని ఉన్నట్టు అనుకోండి, ఏం పని చేయవు లోపల. ఎప్పుడైతే మన ఇమ్యూనిటీ తగ్గుతుందో, ఇట్లాంటి స్ట్రెస్ లెవెల్లో కానీ ఈ స్పేస్లో ట్రావెల్ చేసినందువల్ల కానీ ఇమ్యూనిటీ ఎప్పుడైతే తగ్గుతుందో ఇవన్నీ రియాక్టివేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో హెర్పిస్లు అని చెప్పి, ఇట్లా VZV అని చెప్పి, అట్లాగా టీబీ కూడా, ఇట్లాంటివన్నీ మళ్ళీ రియాక్టివేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. స్పేస్లో కొన్ని బ్యాక్టీరియాలు ఉన్నాయి. కొన్ని బ్యాక్టీరియాస్ రీసెంట్గా ఒకటేదో స్టడీ కూడా వచ్చింది, ఐ డోంట్ రిమెంబర్, ఆ నేమ్ గుర్తులేదు నాకు బ్యాక్టీరియా పేరు. బట్ ఆ బ్యాక్టీరియా మనకి ఎర్త్లో ఉండే బ్యాక్టీరియా మనకి ఏదైతే యాంటీబయాటిక్స్ అన్నిటికీ పనిచేస్తాయో ఆ బ్యాక్టీరియాకి మన యాంటీబయాటిక్స్ కూడా పనిచేయవు అన్నట్టు ఒక స్టడీ కూడా వచ్చింది. సో ఇట్లాంటివన్నీ మనకి ఎఫెక్ట్ చేసే ఛాన్సెస్, అవన్నీ ఇన్ఫెక్షన్ రిస్క్స్ కానీ ఇట్లాంటివన్నీ ఎక్కువ ఉంటాయి అనమాట. అందుకే వాళ్ళు అక్కడ నుంచి తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళని క్వారంటైన్లో ఉంచుతారు. మనకందరికీ ఇప్పుడు క్వారంటైన్ అంటే ఏంటో తెలుసు, కోవిడ్ వల్ల కరోనా టైం వచ్చింది కాబట్టి. కరోనా టైంలో మనల్ని క్వారంటైన్ ఎందుకు చేశారు? మన నుంచి వేరే వాళ్ళకి రాకుండా. ఇప్పుడు ఏంటంటే మన నుంచి వాళ్ళకి వెళ్ళకుండా వాళ్ళని క్వారంటైన్ చేస్తారు. సో తర్వాత మొత్తం ఇప్పుడు గట్ హెల్త్ డిస్టర్బ్ అవుతుందంటారు టోటల్గా? డెఫినెట్లీ డిస్టర్బ్ అవుతుంది. మైక్రోబయామ్ డిస్టర్బ్ అవుతుంది, ఎంజైమాటిక్, ఇప్పుడు మనకి హార్మోన్స్ అన్నీ డిస్టర్బ్ అవుతాయి కాబట్టి మనకి హైపోథాలమో పిట్యూటరీ యాక్సిస్ అంటారనమాట, ఆ యాక్సిస్ డిస్టర్బ్ అవుతుంది. దాంతోపాటు వాళ్ళకి పగలు రాత్రికి తేడా తెలియదు కాబట్టి ఆ మెలనిన్ అనే ప్రొడక్షన్, స్లీప్ డిస్టర్బెన్సెస్, దానికి తోడు ఈ సింగిల్గా ఉండి అక్కడ కన్ఫైన్మెంట్ అంటారనమాట, ఐసోలేటెడ్గా ఉండి ఇట్లా, దానివల్ల వాళ్ళకి మూడ్ చేంజెస్ వచ్చి, సో వాళ్ళు మామూలుగానే వాళ్ళ న్యూట్రిషన్ అనేది తీసుకోవడమే తగ్గిపోతుంది. డైజెషన్కి సంబంధించిన ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా డిస్టర్బ్ అవుతాయి. న్యూరలాజికల్ ఎటువంటి ఇబ్బందులు వస్తాయి న్యూరలాజికల్గా? సో అదే నేను చెప్పినట్టు ఈ స్పేషియల్ ఓరియంటేషన్ అనేది, ఈ ప్రాప్రియోసెప్షన్ అంటే ఏ విధంగా మనం నడవాలనేది బేసిక్గా మాట్లాడుకుంటాం, అలాంటివన్నీ కూడా డిస్టర్బ్ అవుతాయి. అలాగే సెన్సెస్ కానీ, టేస్ట్, స్మెల్ కానీ డిస్టర్బ్ అవుతాయి. విజన్ కూడా డిస్టర్బ్ అవుతుంది, ఎందుకంటే మనకి ఐలో రెటీనా అనేది ఈ ఏదైతే బ్లడ్ ఫ్లో ఎక్కువ అవ్వడం వల్ల కానీ, అంటే దీనివల్లనే అని తెలీదు, ఇంకా వేరే రీజన్స్ కూడా ఉన్నాయి మనకి. దానివల్ల దాదాపు వెళ్ళిన 100 మంది వెళ్తే దాంట్లో 20% వరకు ఈ స్పేస్ ఫాగ్ అంటారన్నమాట దాన్ని. అంటే వాళ్ళు మసకగా కనపడడం స్టార్ట్ అవుతుంది, వాళ్ళు కళ్ళద్దాలు వేసుకోవాల్సి వస్తుంది. కిందికి వచ్చిన తర్వాత కూడా కొన్ని వారాల వరకు పట్టచ్చు వాళ్ళకి రికవర్ అవడానికి. చూడటం అనేది కళ్ళు అనేవి ఇక్కడ ఉన్న కన్ను అనే ఒకటి ఆర్గాన్స్ ఉన్నప్పటికీ చూసేది బ్రెయిన్ అంటారు కదా. ఎగ్జాక్ట్లీ. సో ఆ న్యూరలాజికల్గా బ్రెయిన్ డిస్టర్బ్ అయినప్పుడు ఇవన్నీ ఎఫెక్ట్ అవుతాయి కదా. డెఫినెట్గా మీరు చెప్పినట్టు బ్రెయిన్ ఒక్కటి చూసేది బ్రెయినే అంటే ఏంటంటే, ఇప్పుడు ఏదైతే మనం కంట్లో నుంచి మనం ఇన్ఫర్మేషన్ ఏదైతే గ్రాప్ చేస్తున్నామో, మీరు కళ్ళు మూసుకొని ఈ కన్నుతో చూసారు డిఫరెంట్గా మనకి ఇమేజెస్ ఉంటాయి 2 కళ్ళల్లో. ఆ 2 కళ్ళని మనకి ఒకటే ఇమేజ్ లాగా చూపించేది బ్రెయినే. సో ఆ బ్రెయిన్ ఎలా చూపిస్తుంది, మనకి కంట్లో ఉండే అపారటస్ ఏదైతే ఉందో ఆ ఇమేజ్ అంతా తీసుకొని రెటినా మీద ఫామ్ అవుతుంది ఆ ఇమేజ్. అక్కడ నుంచి మనకి ఈ నర్వ్ సిస్టమ్ ద్వారా 2 సైడ్స్ నుంచి నర్వ్ సిస్టమ్ ద్వారా వెళ్ళి కయాస్మా అని చెప్పి ఒక దగ్గర రిలే అయ్యి అక్కడ నుంచి వెనకాల మనకి చిన్న మెదడు కాదు, దాన్ని ఆక్సిపిటల్ ఏరియా అంటారు, మెయిన్ సెరిబ్రమే అది. దాంట్లో యాక్చువల్గా ఇవి డిపాజిట్ కాదు, రిలే అయినప్పుడు అక్కడ మనకి సింగిల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది అనమాట. రెటీనా అంటే ఇమేజ్ కలెక్షన్ దగ్గరే మనకు ప్రాబ్లం ఉన్నప్పుడు ఆబ్వియస్లీ అక్కడ దాకా మనకు ప్రాబ్లం వెళ్తుంది. క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉందని కూడా అంటున్నారు, ఎంతవరకు కరెక్ట్ అది? కొంతవరకు కరెక్టేనండి అది. ఎందుకంటే ఇప్పుడు క్యాన్సర్ అనేది మనం చూసిన ప్రకారము ఏదైనా రేడియేషన్కి ఎక్స్పోజ్ అయితే క్యాన్సర్ వస్తుంది అనేది మనందరికీ తెలిసిన విషయమే. కానీ రేడియేషన్లో కూడా రకరకాల రేడియేషన్స్ ఉన్నాయి. రేడియేషన్ వల్ల ఎందుకు క్యాన్సర్ వస్తుంది అనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో రేడియేషన్ ఏంటంటే మన బాడీకి ఎనర్జీ ట్రాన్స్ఫర్ చేస్తుంది అనమాట. దానివల్లనే యాక్చువల్గా మన క్యాన్సర్లు కానీ వచ్చేది. ఆ ఎనర్జీ ట్రాన్స్ఫర్ ఎలాగా చేస్తుంది, రేడియేషన్ అనేది ఒక సింగిల్ లైన్లో వెళ్తుంది. సో ఆ లైన్గా మనం వెళ్తున్నప్పుడు మన బాడీ నుంచి పాస్ అయ్యేటప్పుడు ఆ సింగిల్ లైన్లో అది ఎనర్జీ ట్రాన్స్ఫర్ చేసుకుంటూ పోతుంటుంది. సో దాన్ని ఏమంటారంటే లీనియర్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అంటారు. సో ఆ లీనియర్ ఎనర్జీ ట్రాన్స్ఫర్స్ మనం మామూలుగా చూసిన రేడియేషన్లు ఇప్పటి వరకు ఎక్స్రేలు కానీ, గామా రేస్ కానీ, ఇవన్నీ కూడా మనకి ఎర్త్లో కనపడే రేడియేషన్స్ అన్నిటిని మనము గమనించి స్టడీ చేస్తున్నాం. సో ఇవన్నీ ఏంటంటే ఈ లీనియర్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అన్న కదా, LET అని అనుకోండి, షార్ట్ ఫామ్ అనుకోండి. మనం
చూసిన రేడియేషన్స్ అన్ని లో ఎల్ఈటీ అనమాట, లో ఎనర్జీ ట్రాన్స్ఫరే చేయగలుగుతాయి. స్పేస్లో కనపడేవన్నీ హై ఎనర్జీ ట్రాన్స్ఫర్స్, అంటే వాటి ఎనర్జీ ట్రాన్స్ఫర్స్ అంతా కూడా ఫోకస్డ్గా ఉంటాయి అండ్ హై ఇంటెన్సిటీగా ఉంటాయి. సో అక్కడ కనపడే రేస్ మనకి ఎక్స్రే గామా రేస్తో పాటు ఆల్ఫా బీటా రేస్ కూడా ఉంటాయి అన్నమాట. దాన్ని ఎంత డోస్ వెళ్తే మనకి క్యాన్సర్ రిస్క్ ఉంటుంది, ఎక్కడ పడితే ఏమేమి క్యాన్సర్ రిస్క్ ఉంటుంది అనేది మనకి ఇంకా తెలియదు. బట్ డెఫినెట్గా ఇది లోలోనే మనకి ఇంత రిస్క్ ఉందనంటే హైలో డెఫినెట్గా ఎక్కువ రిస్క్ ఉంటుంది. కాబట్టి మనకి స్కిన్తో దగ్గర స్టార్ట్ చేస్తే మనకి చాలా క్యాన్సర్స్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. లైఫ్ రిస్క్ పర్సంటేజ్ ఎంతవరకు మనం చెప్పొచ్చు? డిపెండ్స్ ఆన్ లైఫ్ రిస్క్ అంటే ఎలా అంటున్నారు అంటే మనిషి తొందరగా వెళ్ళిపోయే అవకాశం ఉందా, లాంగివిటీ ఉంటుందా? అదే వచ్చిన తర్వాత అక్కడైనా ఇక్కడికి వచ్చేసారు కదా, వచ్చిన తర్వాత డెఫినెట్లీ. సో మనము ఏదైతే ఇప్పుడు దాకా చేంజెస్ అన్నీ మాట్లాడుకున్నామో ఆ చేంజెస్ అన్నీ రివర్స్ అవ్వాలి అని అంటే మేబీ ఒక వారం 2 weeks to 1 month దాకా వాళ్ళకి పట్టచ్చు. బట్ కొన్ని ఇప్పుడు కార్డియాక్ అట్రోఫీ అన్నాను కదా, ఏదైతే కార్డియాక్ యాజ్ ఇన్ హార్ట్ మజిల్ ఏదైతే కొంచెం వీక్ అవుతుంది అన్నామో, ఆ వీక్ అయిన మజిల్ ఇప్పుడు దాకా అంటే మనం వెళ్ళిన ఎంతమంది ఉంటారు, 100-150 మంది ఉంటారు, వాళ్ళు ఎవరిలో కూడా వీక్ అయిపోయినట్టు మనకి తెలియలేదు. కానీ వాళ్ళంతా ఏంటి, ఆల్రెడీ ట్రైన్డ్ కంప్లీట్లీ హెల్దీ ఆస్ట్రోనాట్స్. ఇప్పుడు మనం మాట్లాడేది ఏంటి, మార్స్కి మూవ్ అవ్వాలి, ఎన్ని రోజుల లోపల పైన ఉండాలో తెలియదు. మనం ఏంటి ఇప్పుడు ఎలాన్ మస్క్ అయితే మొత్తం అందరినీ తీసుకెళ్ళి మార్స్లో పెట్టాలంటున్నారు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఏంటంటే కొంచెం ఆల్రెడీ ప్రాబ్లం ఉండే వాళ్ళకి ఆ హార్ట్ అక్కడ వీక్ అయిపోయింది, మళ్ళీ ఇక్కడ నార్మల్ అవుతుందా అనేది మనకి షూర్గా తెలియదు అనమాట. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఆల్రెడీ ఏదైనా ఇష్యూ ఉంది, లేకపోతే ఇక్కడ టెస్ట్లో చేసిన ఇష్యూ కనుక్కోలేకపోయారు, అది అలాంటివి మళ్ళీ నార్మల్ అయ్యే పరిస్థితి రాకపోయే పరిస్థితులు కూడా ఉంటాయి అన్నమాట. లాంగివిటీ ఉంటుందా లైఫ్, ఎంతవరకు గ్యారంటీ ఇస్తాం? డెఫినెట్గా వాళ్ళ లాంగివిటీ తగ్గిపోయేంత పరిస్థితి రాకపోవచ్చు, బట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది అయితే కొన్ని రోజుల వరకు ఎఫెక్ట్ అవుతుంది. వాళ్ళ ఒరిజినల్ ఏజ్కి ఈ కండిషన్స్లో అక్కడ ఉండటం వల్ల వాళ్ళు అంటే వాళ్ళ ముసలితనం లేకపోతే ఏజ్డ్నెస్ ఎంత పెరుగుతుంది? సో క్విక్గా ముసలోళ్ళు అయిపోతారు అనుకునేది మనకి ఇంకా ప్రూఫ్ అయితే లేదండి దానికి. సో అలా చెప్పడం కూడా ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ ద రైట్ థింగ్. బికాజ్ ఎందుకంటే మనం ఇప్పుడు దాకా చూసిన ఏవైతే ఈ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో దాదాపు అన్నీ రివర్సిబుల్ అన్నట్టే మనకి ఇప్పుడు దాకా మనం చూసాం. ఆ రివర్సబిలిటీ మనం ఇందాక అనుకున్నట్టు వాళ్ళు ముందుగా హెల్దీగా ఉన్నారు కాబట్టి రివర్స్ అవుతున్నాయా లేదా అనేది మనకు తెలియదు. ఎప్పుడైతే నార్మల్ అంటే మేము రోడ్డు మీద కనపడే తిరిగే నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ పెద్ద ట్రైనింగ్ లేకుండా ఎప్పుడైతే దానికి ఎక్స్పోజ్ అవుతారో మనకు అప్పుడు మీరు చెప్పింది ప్రాబ్లీ క్లియర్గా తెలియచ్చు. సో వాళ్ళు వెల్ ట్రైన్డ్ కాబట్టి ఏజింగ్ మీద ఎటువంటి ప్రభావం ఉండదంటారు? ఐ డోంట్ థింక్. అంటే అన్ని రివర్సిబుల్ చేంజెస్ కాబట్టి ఏజింగ్ మీద ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. సో ఆవిడ భూమిపైకి వచ్చేసారు. క్రిటికల్ కేర్ డిపార్ట్మెంట్ అనేది తప్పనిసరిగా ట్రీట్ చేసే డిపార్ట్మెంట్, ముఖ్యమైన డిపార్ట్మెంట్ క్రిటికల్ కేర్ కదా. ఇప్పుడు ఎటువంటి సేవలు అందిస్తారు, ఏమేమి ఇస్తారో అది ఆ మెడికేషన్ ఎలా ఉంటుంది? సో మనం అన్నెసరిగా మెడికేషన్స్ అయితే ఏం ఇవ్వం సార్ ఆమెకి. అంటే మెడికల్ కేర్ అనుకుందాం. మెడికల్ కేర్ అనేది కంప్లీట్లీ మానిటరింగ్ అండ్ న్యూట్రిషన్. మానిటరింగ్ చేయడం అని అంటే ఇప్పుడు రెస్ట్ తీసుకుంటారు ఆబ్వియస్లీ, దగ్గర నుంచి అడుగు ఆ బీపీ నార్మల్సీ, బీపీ లెవెల్స్ కూడా ఉంటాయి కదా, ఎనర్జిస్ట్ కదా. అవును, ఇప్పుడు వాళ్ళ బీపీ లెవెల్స్ ఆపరేషన్ టైంలో ఒక రకంగా తీసుకొచ్చి తగ్గించడం అలాంటివి చేస్తుంటారు కదా. అవును అవును, షుగర్ లెవెల్స్, బీపీ లెవెల్స్ ఇప్పుడు అక్కడి నుంచి వచ్చేస్తుంది కదా. ఇప్పుడు ఇవన్నీ ఈ ప్రాసెస్ అంతా ఉంటుంది కదా, ఆ టోటల్ ఆ ప్రాసెస్ ఏమేం చేస్తారు క్రిటికల్ కేర్ ద్వారా కానీ టోటల్గా ఈ మెడికల్ కేర్ హెల్త్ కేర్లో? సో మనం చూసిన దాని ప్రకారము ఇప్పుడు ఏదైతే ఆర్గాన్ సిస్టమ్స్లో ఏవైతే ఆమెకి చేంజెస్ ఉండొచ్చు అని మనం అనుకుంటున్నామో ప్రతి దాన్ని ఫస్ట్ సెకండ్ థర్డ్ ఏమేం చేస్తాం అదే. సో ఫస్ట్ రాగానే మనము ఎప్పుడైనా కానీ ఇప్పుడు చూసామంటే మనం మార్నింగ్ న్యూస్లో చూసుంటాము అందరం, స్ప్లాష్ డౌన్ అయ్యారు ఒక ఓషన్లో ఎక్కడో స్ప్లాష్ డౌన్ అయ్యారు. ఫస్ట్ ఆమెను చూడగానే ఆమె వైటల్స్ ఫస్ట్ థింగ్ మనం ఎప్పుడు చూసేది వైటల్స్ ఎలా ఉంది, బ్రీతింగ్ సరిగ్గా ఆడుతుందా లేదా. వైటల్స్ అంటే ఏంటంటే మన ప్రాణాన్ని కాపాడే బేసిక్ మెజర్మెంట్స్ అనమాట అవి. అంటే బీపీ ఎలా ఉంది, రెస్పిరేటరీ రేట్ ఎలా ఉంది, ఆక్సిజన్ సాచురేషన్ మనం అందరం చూసుకున్నాం అది ఎలా ఉంది, కాన్షియస్నెస్ ఎలా ఉంది, బయట ఏమైనా ఇంజరీస్ ఉన్నాయా, వీక్ ఏమైనా ఉన్నారా, కూర్చున్నప్పుడు బీపీ ఎంత ఉంది, లేచినప్పుడు బీపీ ఎంత ఉంది, ఇట్లాంటివన్నీ అనమాట మనము రెగ్యులర్గా మానిటర్ చేసుకుంటూ ఉంటాం. దీంతోపాటు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వైటల్స్ అన్నీ మనకి నార్మల్గానే ఉన్నాయి, ఏమన్నా మనం ఏదన్నా ఇప్పుడు మానిటర్ చేయాలన్నా కానీ ఏదన్నా ఎక్సర్సైజ్ చేయించాలన్నా కానీ ఇప్పుడు సేఫ్గా ఉన్నారు అన్నప్పుడు మనం మిగిలిన టెస్టింగ్స్ కానీ చేయాలనుకున్న థెరపీస్ కానీ స్టార్ట్ చేస్తాం అనమాట. ఆబ్వియస్లీ వైటల్స్తో పాటు డ్రింక్తో పాటు న్యూట్రిషన్ అనేది కూడా ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళని ఐసోలేషన్లో ఉంచి క్వారంటైన్లో ఉంచి
వాళ్ళకి ఏ విధమైన న్యూట్రిషన్ అవసరము, వాళ్ళ బాడీకి వెయిట్కి ఎంత క్యాలరీస్ అవసరము, ఎంత ప్రోటీన్ అవసరము అనే దాన్ని బట్టి వాళ్ళకి న్యూట్రిషన్ అనేది అందిస్తూ ఉంటాం అనమాట. ఈ క్వారంటైన్ పీరియడ్లోనే నెమ్మదిగా మనం అనుకున్నట్టు ఈ మజిల్స్ కానీ బోన్స్ కానీ అన్నీ వీక్ అయిపోయి ఉంటాయి కాబట్టి స్లోగా వాటి ట్రైనింగ్ కూడా స్టార్ట్ చేస్తారు. అలాగే మనం అనుకున్నట్టు సడన్గా నిలబడితే కళ్ళు తిరిగి ఇట్లాంటివన్నీ ప్రాబ్లమ్స్ రావచ్చు కాబట్టి సడన్గా అట్లా నిలబెట్టకుండా స్లోగా ఆమెని కంప్లీట్గా సుపైన్ చేసి యాజ్ ఇన్ మన పడుకునే దీని నుంచి నిలబెట్టే దాని దాకా తీసుకొని వచ్చి ఆ ప్రాసెస్లో మానిటర్ చేసుకుంటూ, అంటే బీపీ మానిటరింగ్, హార్ట్ రేట్ మానిటరింగ్, సాచురేషన్స్ మానిటరింగ్ ఇవన్నీ చూసుకుంటూ అలా చేయాలన్నమాట. సో ఇప్పుడు షుగరు బీపీ లెవెల్స్ని మీరు తగ్గుంటాయా ఇప్పుడు ఉంటాయా అలా ఉంటాయి? నార్మల్ మనం 120/80 అంటారు బీపీ అంటే, షుగర్ అంటే దానికి 100 ఏదో అంటుంటారు కదా. ఇప్పుడు ఈ 10 నిమిషాల్లో ఉంటుంది, దాన్ని ఎలా మానిటర్ చేస్తారు? సో బీపీ అనేది మనం మాట్లాడుకున్నట్టు కార్డియాక్ అట్రోఫీ అంటుంది, అంటే కార్డియాక్ వీక్నెస్, అంటే హార్ట్ మజిల్ వీక్గా ఉంటుంది కాబట్టి బీపీ అనేది కొంచెం తగ్గే ఆస్కారం అయితే ఉంది. బట్ ఆ తగ్గిన బీపీకి వాళ్ళ బాడీ ఆల్రెడీ అక్లిమటైజ్ అయిపోయి ఉంటుంది. అంటే మనకి బీపీ తగ్గడం వేరే, చాలా రోజులుగా బీపీ తక్కువ ఉండడం వేరే. చాలా రోజులుగా ఆవిడకి తక్కువే ఉండుంటుంది కాబట్టి ఆ బీపీ తగ్గినందువల్ల ఏమైతే ప్రాబ్లమ్స్ రావచ్చో అవన్నీ రాకపోవచ్చు అనే మనం అనుకుంటున్నాం. బట్ ఈవెన్ దెన్ మనం చెప్పినప్పటికీ అవన్నీ మానిటర్ చేసుకుంటూ ఉంటాం. సో బీపీ మళ్ళీ మెల్లగా నార్మల్సీకి వస్తుంది. వన్స్ బాడీ ఏదైతే ఎక్కడైతే డెవలప్ అయిందో, అంటే గ్రావిటీలో డెవలప్ అయిందో మళ్ళీ దానికి రీఎక్స్పోజ్ అయింది కాబట్టి బాడీ దానికి తెలుసు ఎక్కడెక్కడ ఏమి రీడిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి, ఎక్కడ ఏది నార్మల్సీకి తీసుకొని రావాలి అని. ప్రాసెస్ ఆఫ్ ప్రాబ్లీ ఒక 1 or 2 వీక్స్లో మన నెమ్మదిగా నార్మల్ అవుతుంది. ఈ స్లీపు అలాగే బ్రెయిన్ కండిషన్ మళ్ళీ మామూలుగా పవర్ఫుల్గా బ్రెయినే కదా అంతా. అవును, బ్రెయిన్ పవర్ఫుల్గా వర్క్ చేయడం, మనుషులు గుర్తుపట్టడము, మాట్లాడటం కూడా ఇబ్బంది వస్తుందని చెప్పి విన్నాను నేను. అంటే అదే మాట్లాడడం ఇబ్బంది రాకపోయినా కానీ అది నేను చెప్పినట్టు పైనంత కంజెషన్ అలా ఉంటుంటే మాటల్లో కొంచెం హోర్స్నెస్ అట్లాంటిది ఏమైనా రావచ్చేమో, కానీ గుర్తుపట్టడం అవైతే డెఫినెట్గా చేయగలుగుతారు. వాళ్ళు ఆ డిప్రెషన్లో, ఏదైతే ఐసోలేషన్కి వెళ్ళి డిప్రెషన్లో ఉంటారో ఆ డిప్రెషన్ నుంచి బయటికి రావడానికి చాలా టైం పడుతుంది. ఇప్పుడు మీరు చూసుంటే ట్రీట్ చేయడం కోసము వాళ్ళు స్పేస్లో ఉన్నప్పుడే చాలా వరకు ఇప్పుడు రకరకాలు వచ్చాయి. ఇప్పుడు రీసెంట్గా నాసా కూడా ల్యూనా నెట్ అని చెప్పి ఒకటి తయారు చేస్తున్నారు. అంటే ఇంటర్నెట్ లాంటిదే స్పేస్లో వాడుకునేదాన్ని ల్యూనా నెట్ అంటారు అనమాట. అలాంటివి ఉంటే వాళ్ళు స్పేస్లో ఇంటర్నెట్ వాడుకుంటే డైవర్టెడ్గా ఉండొచ్చు, ఐసోలేటెడ్గా లోన్లీగా ఫీల్ అవ్వకుండా ఉండొచ్చు అనే దీంట్లో డిప్రెషన్ రాకుండా ఉండాలని చెప్పి చాలా చేస్తున్నారు వాళ్ళు. ఇంకా అది అంత ప్రూఫ్ లేదు, అంత అడ్వాన్స్ కూడా అవ్వలేదు. సో అలాంటివన్నీ కూడా మనకి ఇన్ ప్లేస్ ఉన్నాయి చేయడానికి. సో స్లీప్ను ఎలా మళ్ళీ నార్మల్స్కి తీసుకొస్తారు? సో ఇన్ని రోజులు వాళ్ళు అక్కడ డేకి నైట్కి ఎక్స్పోజ్ అయ్యి ఉండరు కాబట్టి సేమ్ అదే వాళ్ళ లోపల ఏదో లైటింగ్ వేసుకుంటారో అదే ఉంటుంది కాబట్టి ఆబ్వియస్లీ వాళ్ళు నైట్ టైం వాళ్ళు 12 అవర్స్కి ఒకసారి లైట్ ఆపుకొని లైట్ వేసుకొని అలా ఉంటారు. బట్ ఈవెన్ దెన్ మనకి బాడీలో స్వతహాగా మనకి బయట ఉండే సన్రైజ్ సన్సెట్కి సర్కేడియన్ రిథమ్ అంటారు అనమాట. ఆ రిథమ్ వల్ల లోపల ఏదైతే మెలటోనిన్ అనేది రిలీజ్ అవుతుందో, మెలటోనిన్ అంటే ఏంటంటే మనం లైట్స్ ఆపుకొని నైట్ టైం ఎప్పుడైతే ఉంటామో మన బ్రెయిన్లోంచి మెలటోనిన్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. అది రిలీజ్ అవ్వగానే మన బాడీకి నిద్ర వస్తుంది అనే ఫీలింగ్ వస్తుంది. సో అది వాళ్ళకు ఉండదు కాబట్టి అది ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఏదైతే ఈ సర్కేడియన్ రిథమ్ అనేది నార్మల్సీ అవ్వడానికి దానికి కూడా ఒక 1-10 రోజులు అయితే డెఫినెట్గా పడుతుంది. సన్ రైజ్ అట్టికి అలవాటు అవ్వడం, సర్కేడియన్ రిథమ్ అనేది నార్మల్ అవ్వడం, మెలటోనిన్ అనేది రిలీజ్ అవ్వడానికి 1-10 రోజులు అయితే డెఫినెట్గా పడుతుంది. సో ఈ బయో క్లాక్ అంటారు కదా? డెఫినెట్లీ బయో క్లాక్, కామన్ లాంగ్వేజ్లో బయో క్లాక్. ఆ బయో క్లాక్కి బాడీ అండ్ మైండ్ అలవాటు పడటానికి టైం పడుతుంది. అవును. సైకలాజికల్గా కౌన్సిలింగ్ కానీ ఇలా సైకలాజికల్గా అలాగే సైకియాట్రిక్గా ఏమన్నా ట్రీట్మెంట్స్ ఇస్తారా ఇందులో భాగంగా? అంతా కౌన్సిలింగే వాళ్ళకి. మోస్ట్లీ ఏం ట్రీట్మెంట్ అవసరం రాదు. ఈవెన్ మనము చూసుకున్నామంటే ఈ ఫ్లైట్స్కి, అంటే స్పేస్ ఫ్లైట్కి పంపించే వాళ్ళని వెళ్ళకముందే వాళ్ళందరూ మెంటల్లీ హౌ స్ట్రాంగ్ దే ఆర్ అనేది డెఫినెట్గా టెస్టింగ్ చేసిన తర్వాతనే వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేసిన తర్వాత కూడా వాళ్ళకి లాట్ ఆఫ్ కౌన్సిలింగ్స్ జరుగుతాయి. వచ్చిన తర్వాత కూడా అదేవిధంగా కౌన్సిలింగ్స్ జరుగుతాయి. ఇన్ కేస్ ఇఫ్ దే ఫీల్ ఓకే మనం అనుకున్న ట్రాజెక్టరీలో వెళ్ళట్లేదు అన్నప్పుడు ప్రాబ్లీ దే విల్ స్టార్ట్ సమ్ మెడికేషన్స్. సో ఇప్పుడు ఎటువంటి ట్రీట్మెంట్ అందిస్తారు, ఎన్ని రోజులు అందిస్తారు టోటల్గా? ట్రీట్మెంట్ అనేది స్పెసిఫిక్గా దీనికి అనేది ఏమి ఉండదు సార్. అంటే జనరల్గా అందరికీ ఇవ్వాల్సిందే ఈ మాత్రలు అన్నట్టుది ఏమి ఉండదు. స్పెసిఫిక్గా వాళ్ళకి ఏదైనా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు, లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకున్నట్టు బోన్స్ వీక్ అయిపోతున్నాయి, మనం ట్రైన్ చేసినా కానీ యాజ్ ఇన్ మనకి ఇది అవ్వట్లేదు అని అంటే అప్పుడు కాల్షియం, విటమిన్ డి, బిస్ఫాస్ఫోనేట్స్ అని ఇట్లాంటి సప్లిమెంట్స్ అన్నీ ఇస్తుంటారు. అలా కాకుండా హై ప్రోటీన్ డైట్, రెగ్యులర్గా ఎక్సర్సైజెస్, ఈ కౌన్సిలింగ్స్, రెగ్యులర్గా వాళ్ళ బీపీ సాచురేషన్స్ మానిటరింగ్, వాళ్ళకి ఎంటర్టైన్ అవ్వడానికి, లైక్ క్వారంటైన్లో ఉన్నారు కదా అని చెప్పి వదిలేయకుండా వాళ్ళని ఎంటర్టైన్ యాజ్ ఇన్ ఆక్యుపైడ్గా ఉంచడానికి ఇట్లాంటివన్నీ చేస్తుంటారు. సో ఇప్పుడు ఆవిడ ఏజ్ని, సునీత విలియమ్స్ ఏజ్ని దృష్టిలో పెట్టుకుంటే ఆవిడ 60 years కదా.
సో ఎలా చూడాలి అవన్నీ? 60 ఇయర్స్ కాబట్టి మనం ఏదైతే బోన్ వీక్నెస్ అనుకున్నాము ఇవన్నీ అనుకున్నాం కాబట్టి అవన్నీ కూడా ఆవిడకి ముందే ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి డిస్పైట్ మనం ఇచ్చే ట్రైనింగ్కి అంతా కూడా. సో ఏదైతే మనం అనుకున్న మజిల్ వీక్నెస్, ఈ బోన్ వీక్నెస్, ఈ ఛాన్సెస్ ఆఫ్ ఈ కిడ్నీ స్టోన్స్ కానీ ఇంకొకటి కాల్షియం రిజార్ప్షన్ అంటారు, బోన్ నుంచి కాల్షియంని బయటికి తీసేసేవి, ఇవన్నీ కూడా ఎక్కువ జరిగే ఛాన్సెస్ కనపడుతున్నాయి. సో రికవరీ టైం అనేది ఇప్పుడు నార్మల్ 20-25 ఇయర్స్లో ఉండే ఏజ్లో ఉండే రికవరీ టైము 60 ఇయర్స్లో ఆబ్వియస్లీ ప్రొలాంగ్డ్గా ఉంటుంది. సో ఓవరాల్గా సునీత విలియమ్స్ ఒకప్పటిలాగా మళ్ళీ నార్మల్ మర్తనగా మారడానికి సుమారు మీ అంచనా ప్రకారం మెడికల్గా క్యాలిక్యులేషన్ ప్రకారం ఎంత టైం పడుతుంది? మేబీ 3 to 4 వీక్స్ అని అనుకుంటున్నాను సార్. అంతే, 3 to 4 వీక్స్ అనుకుంటా. అంటే 1 monthలోనే 1 month అనుకోండి. సో మీరు ఎటువంటి సజెషన్స్ ఇస్తారు ఇప్పుడు ఈ స్పేస్లోకి వెళ్ళాలనుకునే వాళ్ళు? ఇప్పుడు సునీత విలియమ్స్ అనేది షీ హాజ్ బికమ్ ఏ సెలబ్రిటీ, టాక్ ఆఫ్ ది టౌన్. చాలామందికి ఆ క్రేజ్ ఉంటుంది స్పేస్లో, మన స్పేస్ సైంటిస్ట్ అవ్వాలని చాలామంది ఎక్కువ మందికి ఉంటుంది కదా. అటువంటి వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి మెడికల్గా వాళ్ళు? సో ఇట్లా స్పేస్గా ఆస్ట్రోనాట్ అవ్వాలి అనుకునే వాళ్ళ కనుక మీరు అడుగుతున్నారు. సో ఈ రిస్కులు ఇన్ని రిస్కులు ఉన్నాయి కదా, ఏదో శరీరం హార్ట్ ప్రాబ్లం వస్తుంది, కంటి ప్రాబ్లం వస్తుంది, బ్రెయిన్ ప్రాబ్లం వస్తుంది, బోన్స్ ప్రాబ్లం వస్తుంది, న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. తర్వాత క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది, లాంగివిటీ తగ్గిపోవచ్చు, తర్వాత మనకున్న ఒకప్పుడు ఉన్న స్ట్రెంగ్త్ కూడా తగ్గిపోతుంది. చెప్పాలంటే మనకు 40 ఏళ్ల వయసు వాళ్ళు 60 ఏళ్ల వయసు లాగా అయ్యే అవకాశం కూడా ఉంటుంది బయోలాజికల్గా. యాక్చువల్ ఏజ్ 40 అయినా బయోలాజికల్గా దీనివల్ల వాళ్ళు 60 ఏళ్ళు వాళ్ళగా 50 ఏళ్ళు 10-15 ఏళ్ళు ఎక్కువ వాళ్ళగా అయిపోయి రికవర్ అయ్యే 1-2 monthsలో జరగచ్చు. ఇవన్నీ జరుగుతాయి కదా. సో ఇన్ని రిస్క్ తీసుకొని ఎందుకు వెళ్ళాలి అని ఒక ప్రశ్న వేసుకుంటే దాన్ని మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు మామూలు డాక్టర్స్ అంటాము, వీళ్ళు డెర్మటాలజిస్ట్ ఏమంటారు, స్కిన్కి సన్కి ఎక్స్పోజ్ అవ్వద్దండి అంటారు, స్కిన్ పాడైపోద్ది అంటారు. మిగతా డాక్టర్లు ఏమంటారు, డి విటమిన్ రావాలంటే సన్కి ఎక్స్పోజ్ అవ్వాలి, బోన్ స్ట్రెంగ్త్ పెరగాలంటే సన్కి ఎక్స్పోజ్ అవ్వాలంటారు. అలాగే వీళ్ళు ఏమంటారు, మన ఆర్థోపెడిక్స్ వాళ్ళు మెట్లు ఎక్కకూడదు, దిగకూడదు అంటారు. మిగతా డాక్టర్లు ఏమంటారు, మొబిలిటీ ఉండాలి అంటారు. సో ఇలా ఇంత కాంట్రాస్ట్గా ఉంటుంది కదా మీ స్పెషలైజేషన్స్ వల్ల. సో ఈ స్పేస్ కోసం వెళ్ళే వాళ్ళకు మీరు ఓవరాల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు? సో కాంట్రాస్ట్గా ఉండడం అంటే సార్, ఏదైనా మనకి రైట్ క్వాంటిటీలో ఉండాలి సార్. ఆబ్వియస్లీ కూర్చోంటే రోజంతా కూర్చొని ఉండకూడదు, పరిగెత్తాలంటే రోజంతా అంటున్నారు కదా. రీసెంట్ కాదు, అది వచ్చి కూడా 10 ఏళ్ళు అయింది. సిట్టింగ్ ఈజ్ ద న్యూ స్మోకింగ్ అని చెప్పి రీసెంట్ స్టడీస్ కూడా వచ్చినాయి. యూఆర్ రైట్ ఇన్ దట్. అదే మనం అనుకున్నట్టు ఏదైనా కానీ కరెక్ట్ అమౌంట్లో ఉండాలి, ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు. మీరు ఇట్లా ఆస్ట్రోనాట్స్ అయ్యే వాళ్ళకి మనం ఇవన్నింటిని చూసి భయపడాలి అనేది అయితే ఆబ్వియస్లీ లేదు. ఎందుకంటే ఇవన్నీ మనం చూస్తూ పెరగలేదు. ఆబ్వియస్లీ వచ్చిన వాళ్ళు వెళ్ళిన వాళ్ళు సంవత్సరాలు తరబడి అక్కడ ఉండడం అనేది మనం చూసినా కానీ మనకు అవగాహన లేదు. బట్ ఇప్పుడు చిన్నపిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు దే ఆర్ గెటింగ్ ఎక్స్పోజ్ టు వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్ కాబట్టి. సో ఈ వాళ్ళు పెరిగే ఏజ్లోనే ఈ ఎక్సర్సైజెస్ కానీ ఏవైతే రెగ్యులర్గా మనం చేసే ఎక్సర్సైజెస్ కానీ, ఇప్పుడు మనకి ఇదంతా డిజిటల్ ఎరా వచ్చేసింది, మొత్తం అందరూ ఇంట్లో కూర్చొని ఆ గేమ్స్లో అట్లాంటివి కాకుండా రెగ్యులర్గా పెరిగేటప్పుడు వాళ్ళు ఈ ఎక్సర్సైజెస్ చేయడం కానీ, గేమ్స్ ఆడడం కానీ, స్పోర్ట్స్ గేమ్స్ ఇన్ ద సెన్స్ ఇలాంటివన్నిటికీ ఎక్స్పోజ్ అయ్యి నార్మల్గా పెరిగారని అంటే ప్రాబబ్లీ ఇవన్నీ వాళ్ళు తట్టుకోగలిగే ఇది కూడా వాళ్ళకి ఈజీగా ఉండొచ్చు. సో మెంటల్గా ఫిజికల్గా కూడా మంచి సిద్ధమై ఉండాలి. అవును, ఎగ్జాక్ట్లీ. సో ఆ ఫిట్నెస్, ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆ విల్ పవరు, ఆ ట్రైనింగ్ అవన్నీ ఉన్నవాళ్లే దాని జోలికి వెళ్ళాలి. అవును, వాళ్ళకి అంటారు కదా అడ్వెంచర్స్ ఓన్లీ అందరికీ కాదని చెప్పి చూపిస్తుంటారు కదా, అలాగా. అది ఎర్త్ మీద అడ్వెంచర్, ఇది స్పేస్ మీద అడ్వెంచర్. సో ఆవిడ 60 years కాబట్టి మనం ఆ ఏజింగ్ గురించి మాట్లాడుకున్నాము. ఒక 40 ఏళ్ళ వాడు అన్ని రోజులు ఉన్నా కానీ వాడు ఒక 50 ఏళ్ళ వాళ్ళలాగా 55 ఏళ్ళలాగా అయ్యే అవకాశం ఉంది. సో ఇవన్నీ ఇన్ని చేంజెస్ ప్రతి ఆర్గాన్లో మనం చేంజెస్ చూస్తున్నాం కాబట్టి కొంతమందికి కంప్లీట్గా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు, కొంతమందికి ఈ రికవరీ చాలా డిలే అవ్వచ్చు, కొంతమందికి డిలే అయినా కానీ కంప్లీట్ రికవరీ రాకపోవచ్చు, పార్షియల్ రికవరీ వచ్చి విచ్ ఇస్ ఈక్వలెంట్ టు మీరు అన్నట్టు తొందరగా ఏజ్ అవ్వడం దానికి ఈక్వలెంట్గా అవ్వచ్చు. అదే ఏజింగ్ ఇష్యూ ఉంటుంది. ఓవరాల్గా అసలు ఏమాత్రం రికవర్ అవ్వలేని విషయాలు ఏమైనా ఉంటాయా? ఎట్టి పరిస్థితుల్లో రికవర్ అవ్వలేదు అనే విషయం అయితే ఇప్పుడు దాకా మనకు వెళ్ళొచ్చిన ఆస్ట్రోనాట్స్ అయితే లేదు సార్. కానీ ఇప్పుడు మనం అన్నట్టు స్పేస్లో కనపడే బ్యాక్టీరియా విచ్ ఆర్ రెసిస్టెంట్, మనం ఇక్కడ వాడే యాంటీబయాటిక్స్ అన్నిటికీ రెసిస్టెంట్గా ఉన్నాయి, అలాంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఏదన్నా వచ్చింది ఇమ్యూనిటీ తక్కువ ఉండడం వల్ల అని అంటే రికవర్ అవ్వలేని పరిస్థితుల్లో కూడా వెళ్ళొచ్చు. అంటే ఏముంటాయి
జీవితాంతం ఇది భరించాల్సింది తప్పితే నో రికవరీ అనేటివి అటువంటివి ఏమైనా ఉన్నాయి? అంటే లైఫ్ థ్రెటనింగ్ వరకు మనం మాట్లాడుతున్నాం సార్. జీవితాంతం అనేది సెకండరీ విషయం. అంటే టాపిక్స్ అంటే ఇప్పుడు మనకి ఆర్గాన్స్ ఉన్నాయి కదా, కళ్ళు, గుండె, కిడ్నీస్, బ్రెయిన్, హీరింగ్, ఇవన్నీ ఉన్నాయి కదా. మన ఇప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు అడుగుతున్నారు కాబట్టి. సో ఇప్పుడు మనం అనుకున్నాము బోన్స్ నుంచి కాల్షియం బయటకు వచ్చేస్తుంది, అది కిడ్నీ నుంచి బయటికి వెళ్తుంది అని చెప్పి. సో బాడీలో కాల్షియం ఎక్కువ ఉండి కిడ్నీ నుంచి వెళ్తున్నప్పుడు కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాగే గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాగే ఇప్పుడు మనకి ఇక్కడ భూమి మీద అపెండిసైటిస్ వచ్చింది అనుకోండి, 1-2 రోజుల్లో సర్జరీ చేయకపోతే ఏమవుతుంది? ప్రాణానికి ప్రమాదం అవుతుంది. ఒకవేళ అక్కడ వచ్చింది అనుకోండి, అక్కడ వచ్చింది అనుకోండి ఏం చేస్తారు? సో ఇట్లాంటివన్నీ ఏంటంటే ప్రాణాంతకమైన ఏదైతే ఇన్ఫెక్షన్స్ కానీ మనం ఏవైతే భూమి మీద ఏవైతే చూస్తున్నామో అవి అక్కడ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో అలాంటప్పుడు ఆబ్వియస్లీ అక్కడ సర్జరీలు చేయటం కానీ అవన్నీ కుదరవు కాబట్టి సొంతగా వాళ్ళే అల్ట్రాసౌండ్ చేసుకుంటారు. వాళ్ళంటే వాళ్ళకి కాదు, ఇంకొక అసినట్టు వాళ్ళకి అల్ట్రాసౌండ్ చేసి చూస్తారు. బయట నుంచి ఒకవేళ సర్జరీ చేయలేకపోయామనుకోండి, ఆబ్వియస్లీ చేయలేరు కదా, బయట నుంచి అల్ట్రాసౌండ్ గైడెడ్గా నీడిల్ వేసుకొని దాన్ని ఉండే పస్ ఏమన్నా తీయాలన్నా తీసేసేయచ్చు. ఇట్లాంటివన్నీ అక్కడ జరిగే ఆస్కారం ఉంది. సో ఇట్లాంటి పరిస్థితి ఉన్నప్పుడు అక్కడ ఏదో బ్యాక్టీరియా ఆల్రెడీ ఉంది, మనం ఏదో ఎక్కడి నుంచో పొడుస్తున్నాము, ఆ బ్యాక్టీరియా లోపలికి వెళ్ళింది అనుకోండి, మీరు అన్నట్టు ఏదైతే డ్యామేజ్ జరుగుతుందో అది లైఫ్ లాంగ్ ఉండే ఛాన్స్ ఉంటుంది. అంటే ఆ డ్యామేజ్ తాలూకు ఏముంటాయి లక్షణాలు? అదే ఇన్ఫెక్షన్ అనేది ఇప్పుడు కడుపులో ఉంది, ఆ ఇన్ఫెక్షన్ కంట్రోల్ కాలేదు, యాంటీబయాటిక్స్ మనకు తెలియదు పనిచేస్తాయా లేదా అని, అక్కడేమో బ్యాక్టీరియా మనకు తెలియని బ్యాక్టీరియా. సో ఇన్ఫెక్షన్ ఒక దగ్గర ఉండి దాన్ని మనం ట్రీట్ చేయగలిగితే అది ఇన్ఫెక్షన్ లాగే ట్రీట్ అయిపోతుంది. అది బాడీలోకి స్ప్రెడ్ అయింది అనుకోండి, మనం వింటాం సెప్టిక్ అవుతుంది అని చెప్పి, దాన్ని మెడిసిన్లో సెప్సిస్ అంటారనమాట. ఆ సెప్సిస్లోకి వెళ్ళారనుకోండి, ఇట్ ఈస్ డెఫినెట్లీ లైఫ్ థ్రెటనింగ్. భూమి మీదే మనకి పనిచేసే యాంటీబయాటిక్స్ ఉన్నప్పుడే ఆ సెప్సిస్కి మనిషి ప్రాణం తీయడానికి 40% క్యాపబిలిటీ ఉంటుంది అనమాట. ఆకాశంలో ఉన్నప్పుడు ఇంకా ఆబ్వియస్లీ ఎక్కువ ఉంటుంది. సో ఆ టైంలో మనకి లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్స్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. అదొకటి లైఫ్ థ్రెటనింగ్. ఇది కాకుండా ఇదైతే ఇంకా రికవర్ అవుదండి, ఇంకా అది తప్పదు, మరి అంత రిస్క్గా స్పేస్లో అన్ని రోజులు ఉన్నారు కాబట్టి ఇది రికవర్ అయ్యే అవకాశం లేదు అన్నది ఏమైనా ఉంటాయి? మోస్ట్లీ అలాంటివి ఉండవు సార్. టోటల్గా దాకా అయితే మనం చూసిన ఆస్ట్రోనాట్స్లో ఇది అసలు రికవరే కాలేదు అనుకున్నదైతే మనకి ఆబ్వియస్లీ లేదు. సో షీ విల్ రికవర్, కంప్లీట్గా రికవర్ అవుతారు, బట్ టేక్స్ టైం. వాళ్ళకి మనం అన్ని డాక్టర్స్ అక్కడ చూసుకుంటుంటారు, వాళ్ళకి ఏమేం కావాలో ఇస్తుంటారు కాబట్టి రికవర్ అవుతారు, కానీ టేక్స్ టైం అండ్ టైం విల్ టెల్ ఎవ్రీథింగ్. అంతే, ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ డాక్టర్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.